రావణాసుడిని ఓడిస్తుంది. తర్వాత ఈ ఆటని చాలా రసరమ్యంగా మండోదరి అభివృద్ధి చేస్తుంది. అందుకే మండోదరిని మదర్ ఆఫ్ చెస్ అన్నారు. అసలు ఈ థియరీ ఈరోజు వరల్డ్ మొత్తం నమ్ముతుంది. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనేక పురావస్తు త్రవ్వకాలలో ఈ చదరంగం ఆటకు సంబంధించినటువంటి అనేక వస్తువులు బయటపడ్డాయి. తర్వాత అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అది భారతదేశంలోనే పుట్టిందని వాళ్ళ ప్రపంచం అంతా నమ్ముతున్నది. కాకపోతే ఈ చదరంగం ఆటను పోలినటువంటి ఆటే చైనాలో ఉంటున్నది. ఈ రెండింటికి పోలికలు ఉండటం వల్ల ఆ చదరంగం మా దేశంలోనే పుట్టిందంటారు చైనీయులు, కానీ అది వాస్తవం కాదు. చతురంగ అనే పేరుతో పుట్టినటువంటి ఈ ఆటలో 4 సైనిక బలాలు ఉంటాయి. ఏనుగులు, గుర్రాలు, శకటాలు, సైనికులు. రాజు, రాణి, మన దేశంలో మంత్రి అంటాం, ఫర్ డిప్లొమసీ. మొత్తం ఈ ఆటలో 64 గళ్ళు ఉంటాయి. అటు 16 పావులు, ఇటు 16 పావులు, మొత్తం 32 పావులు ఈ గేమ్లో ఉంటాయి. పూర్వం చదరంగం ఆటను 4 పక్కల 4 కూర్చుని ఆడేవాళ్ళు. ఒక్కొక్కరి దగ్గర 8 పావులు, అంటే 4 దగ్గర 4 × 8 32 పావులతో ఆడేవాళ్ళు. మరలా ఇప్పుడు 4తో ఈ చదరంగం ఆడేటువంటి ఆట మళ్ళీ పాపులర్ అవుతుంది. ఈ ఆట పర్షియా దేశం వెళ్ళిన తర్వాత చాలా మార్పులు చోటు చేసుకుంది. అది అక్కడ షత్రంజిగా ప్రసిద్ధికి ఎక్కింది. షామత్ అనేది అక్కడే స్టార్ట్ అయింది. అదే తర్వాత చెక్ మేట్ అయింది. తర్వాత యూరప్, స్పెయిన్, ఇటలీ దేశాల్లో బాగా పాపులర్ అయింది. 15వ శతాబ్దం నాటికి మొత్తము ప్రపంచమంతా వ్యాపించిపోయింది ఈ చెస్ గేమ్.